హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, రా పర్ణిక రా. ఏమిటి ఇలా సడన్గా ఫోన్ అయినా చేయలేదు? ఎలా ఉన్నావు? నిన్ననే ఫోన్ చేస్తుంటే మీ అన్నయ్య బస్ స్టాప్కి వచ్చేవారు కదా అంటూ పర్ణిక చేతిలో బ్యాగ్ అందుకుని ఎంతో ఆప్యాయంగా స్వాగతించింది సుమేధ. వదిన మాటలకి ముక్తసరిగా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది పర్ణిక. పర్ణిక సరాసరి తన తండ్రి గదిలోకి వెళ్ళి తండ్రిని పలకరించింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సుమేధ కాఫీ మామగారికి ఆడపడుచుకిచ్చి తన భర్తని నిద్రలేపింది. అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత రిషి ఆఫీస్కి వెళ్ళాడు. శ్యామలరావు గారు గుడికి వెళ్లారు. పర్ణిక స్నానం చేసి టిఫిన్ తిని గదిలో నిద్రపోతుంది. ఉదయం తను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది సుమేధ. పర్ణికలో ఏదో తేడా కనిపిస్తుంది. తన్ని పలకరించకపోవటం మాట్లాడకపోవటం మాత్రమే తేడా కాదు, అదెప్పుడూ ఉండేదేం. తన్ని చులకనగా చూడ్డం, కుటుంబ సభ్యురాలనైనా చూడకపోవటం తనకు కొత్తేం కాదు. 20 ఏళ్ల నుంచి తనకది మామూలే. అయితే ఈరోజు తాను గమనించింది అంతకు మించి ఏదో. 5 ఏళ్ల క్రితం శ్యామలరావు గారి భార్య చనిపోయింది. 2 ఏళ్ల క్రితమే పర్ణికకి రిషి సుమేధ కన్యాదానం చేసి ఎంత వైభవంగా పెళ్లి చేశారు. గుండ్నుంచి వచ్చిన శ్యామలరావు గారు పర్ణిక పడుకోవటం చూసి నెమ్మదిగా తలుపు వేసి హాల్ బయట వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. మామయ్య గారు ఈరోజు వంట ఏం చేయమంటారు? సుమేధ కంఠం హాల్ కిటికీ నుంచి నెమ్మదిగా వినిపించింది. ఏదో ఒకటి చెయ్యి, నిర్లక్ష్యంగా బదులు పలికారు. ఏమో, మా అమ్మాయికి నచ్చిన కూరలేమైనా చెయ్యి, మళ్ళీ చెప్పారు శ్యామలరావు గారు. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేశారు. పర్ణికలో ఏదో అసహనం, వెలితి సుమేధకు సుష్టంగా కనిపిస్తున్నాయి. అవేవి తన తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అది కూడా గమనించింది సుమేధ. ఎంతైనా ఆడదాని మనస్సు కదా, అందులోనూ సుమేధ సున్నిత మనస్కురాలు. సాయంత్రం అవుతున్న విషయం అంతుపట్టడం లేదు. రిషి ఆఫీస్ నుంచి వచ్చి కాఫీ తీసుకురమ్మని బయట లాన్లో కూర్చున్న చెల్లితో తండ్రితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. ఏంటే బావ ఎలా ఉన్నాడు, ఏంటి కబుర్లు అడిగాడు రిషి. ముక్తసరిగా సమాధానం చెప్పి మాట మార్చేసింది పర్ణిక. అందరికీ కాఫీలు ఇచ్చి పనంతా చేసి వచ్చి కూర్చుంది సుమేధ. అలా కూర్చుందో లేదో, ఏంటి తీరిగ్గా కూర్చున్నావు, కూర్చుంటే వంట ఎప్పుడు చేస్తావు అన్న మామగారి మాటలకి వెంటనే లేచి వెళ్ళిపోయింది. అందరికీ భోజనాలు వడ్డించింది సుమేధ. అందరూ భోజనాలు చేస్తున్నారు. శ్యామలరావు గారు మాత్రం కూతురికి కొసరి కొసరి వడ్డిస్తున్నారు. భోజనం తింటున్నంతసేపు వాళ్ళ కబుర్లు వాళ్ళ సరదాలే తప్ప తన భోజనం గురించి కానీ తన ఆకలి గురించి కానీ పట్టించుకున్న వారు లేరు. భోజనాలైపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. రిషి తన పిల్లలతో కలిసి టీవీ చూస్తున్నాడు. శ్యామలరావు గారు వీధిలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. పర్ణిక కూడా పిల్లలు అన్నయ్యతో కలిసి టీవీ చూస్తుంది, కానీ అన్యమనస్కంగానే ఉంది. ఇదే సరైన సమయం అనుకుని సుమేధ మామగారి దగ్గరికి వెళ్ళి పర్ణిక విషయం మాట్లాడాలి అనుకుంది. మామయ్య గారు, సుమేధ పిలుపుకి ఆయన తల తిప్పి చూశారు. ఆ, ఏంటి? మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంటి మాట్లాడేది? విసుగ్గానే సమాధానం చెప్పారు. అది కాదు మామయ్య గారు, నేను మాట్లాడాలనుకుంటున్నది మన పర్ణిక గురించి సూటిగా చెప్పింది సుమేధ. నా కూతురి కోసం నువ్వేంటి చెప్పేది? ఏంటి నీ వినేది? విషయం చెప్తే మామగారు ఏమంటారో అని లోపల భయంగానే ఉంది సుమేధకి. అది మామయ్య గారు, పర్ణిక తన అత్తవారింట్లో ఏదో సమస్య ఉందని నాకు తెలుస్తుంది. తను ఎప్పట్లాగా లేదు, ఏదో దిగులుగా కనిపిస్తుంది. అదేంటో మీరు తెలుసుకుంటారని. మాట పూర్తవ్వకుండానే గయ్యమని లేచారు శ్యామలరావు గారు. ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నా కూతురికి అత్తవారింట్లో సమస్య. అదేమైనా నీలా అనుకుంటున్నావా? చాలా పొద్దుకైన పిల్ల. తల్లి లేకపోయినా అత్తగారిలోనే తల్లిని చూసుకుంటూ అత్తగారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్న పిల్లది. నువ్వేంటి చెప్పేది? నీ కాపురం నీ కుటుంబం నువ్వు చూసుకో. నీతులు చెప్పడానికి వచ్చింది నీతులు. చాలు వెళ్ళు, ఇంకెప్పుడు నా కూతురి మీద నిందలు వేయకు. ఏదో ఆడపడుచు మనసు తెలుసుకుని సాయం చేయాలనుకుని తప్ప నిందలెందుకు మోపుతుంది? తనకిది మామూలేగా, అలవాటు పడిపోయిన మనసు.
ఇక చేసేది లేక లోపలికి వచ్చేసింది. మామగారికి తన పట్ల ఉన్న చిన్న చూపుకి, ఇంట్లో తన మాటకి ఉన్న విలువకి తను తన మనసు అలవాటు పడుతూనే వచ్చింది. తన మాటను పట్టించుకుంటున్న వాళ్ళు ఉండరు. తన ఇష్టాయిష్టాలను తెలుసుకున్న వాళ్ళు కాని ఉండరు. ఇక ఏదో ఒక రోజు అన్నీ సర్దుకుంటాయి అనే ఆశతోనే ఉంది. ఇలా ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్ర పట్టిందో మెల్లగా చీకటి వడిలో మాయమత్తును చల్లింది. నిద్రలోకి జారుకుంది సుమేధ. ఎన్ని కష్టాలున్నా, ఆనందాలైనా, బాధలైనా చీకటి తన ఒడిని పంచకమానదు, సేద తీర్చకమానదు. అదేగా ప్రకృతి మాయ. వెలుగు చీకటి, కష్టం సుఖం అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మనల్ని ఆటబొమ్మలు చేస్తూనే ఉంటాయి. శ్యామలరావు గారు ఫోన్ మోగింది. కూతురు మామయ్య గారు చేశారు. హలో బావగారు, చెప్పండి, అందరు కులాసానా? కుశల ప్రశ్నలు వేశారు శ్యామలరావు గారు. ఏదో అలా ఉన్నాంలేండి. రవ్వంత వ్యంగ్యం కనిపించింది ఆయన మాటల్లో శ్యామలరావు గారికి. ఏమైంది బావగారు? చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మాట ధోరణి. ఏముంది, మీ అమ్మాయి వచ్చిందిగా మీ ఇంటికి. వచ్చింది బావగారు, క్షేమంగానే వచ్చింది. అదా మీ దిగులు? అదేం కాదు, మా అందరిపైన అలిగి వచ్చింది మీ అమ్మాయి. కుటుంబం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవి మీ అమ్మాయికి పెద్దగా తెలిసినట్లేదు. గారంగా ఏ పిల్లలు పెరగరు. ఏ పిల్లలైనా గారంగానే పెరుగుతారు వాళ్ళింట్లో. కానీ అత్తవారింటికి వచ్చాక అన్నీ సర్దుకపోతూ ఉండాలి. అంతే తప్ప అన్నీ పుట్టింట్లో నడిచినట్టే నడవాలంటే మేం సర్దుకోవలసిన పని మాకు లేదు. మీ కొడలు మీ ఇంట్లో ఎలా ఉంటుంది? చక్కటి పిల్ల. ఏ రోజు నోరు విప్పి మాట్లాడలేదా? మేం చూడలేదా ఏంటి? ఆ పిల్లను చూసి నేర్చుకోవాలి కదా. బావగారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. ఫోన్ పెట్టేశారు పర్ణిక మామగారు. శ్యామలరావు గారి గుండె జారినట్టు అనిపించింది ఆ మాటలకి. సుమేధ మాట్లాడాలనుకున్న విషయం ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఇప్పుడు కోడల ముందు తలెత్తలేరు. కూతుర్ని అడగలేక సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు ఆయనకి. పర్ణిక ఏం చెప్తుందో అనే ఆందోళన ఆయనకి మొదలైంది. సమయం 11 అవుతుంది. అందరు నిద్రపోతున్నారు. శ్యామలరావు గారు వరండాలోంచి లోపలికి వస్తుండగా పర్ణిక ఎదురు వచ్చింది. ఏరా తల్లి, నిద్రపోలేదా? లేదు నానా, కాసేపు బయట కూర్చుందాం, మీతో మాట్లాడాలి నానా. చెప్పమ్మా, ఏంటి విషయం? అది నాన్న, పర్ణిక కంగారు పడుతుంది. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ తడబడుతూ చేతులు నలుపుతూ ఉండటం చూసి తండ్రి, అమ్మ బంగారి, ఏమైందిరా? ఎందుకు ఆ కంగారు? ఎందుకు? ఆలోచించకు, నాతో చెప్పు అని అన్నయంగా అడిగాడు. నాన్న, నేను ఆ ఇంట్లో ఉండలేను నాన్న, సూటిగా చెప్పింది. కాసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? శ్యామలరావు గారు నిశ్చలంగా ఉండిపోయారు. అవును నాన్న, మీరు విన్నది నిజమే. ఆ ఇంట్లో ఇక నేను ఉండలేను. మాటలు బాణాల్లా ఆయన కేసి వస్తుంటే ప్రతిఘటించే శక్తి లేనట్టు చూస్తున్నారు. పర్ణిక బాణాల్ని సంధిస్తూనే ఉంది. పొద్దుట్నుంచి తనలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. తను వేసిన బాణానికి అలుముకున్న అయోమయం చీలిపోయింది. ఏమైందమ్మా అలా అంటున్నావు? ఏమైనా గొడవలా? అల్లుడితో ఏమైనా, లేక అత్తగారితోనా సమస్య? తండ్రి మనసు కదా కరిగిపోయింది. అందులోనూ అప్పటికే ఆమె మామగారు మాట్లాడిన మాటలకి ఆయన మనసు చింద్రమైపోయింది. ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఈ ప్రశ్నలు ఆయన నోటి నుంచి పూర్తవకుండానే తన కోడలతో తనన్న మాటలు గుర్తు వచ్చి చెంప మీద ఎవరో కొట్టిన అనుభూతి కలిగింది. మనస్సు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది తప్పో ఒప్పులు. పైకి ఎంత గంభీరంగా కనిపించిన మనిషి తన మనసు ముందు మూగబోవాల్సిందే. పర్ణిక చెప్తూనే ఉంది. మా అత్తగారికి మామగారికి నేను ఏం మాట్లాడినా విసుగు కోపం. వాళ్ళు నాతో ఏం మాట్లాడినా వ్యంగం. ఒంట్లో బాగోలేదంటే కనీసం జాలి లేదు సరికదా. ఏం కష్టపడిపోయావని ఇన్ని నొప్పులు పడుతున్నావంటారు. ఏం బాధ ఉన్నా పైకి చెప్పడమే మానేశాను. వంట చేస్తే అదేదో ప్రతిరోజు పరీక్షలా ఉంటుంది నాకు. మన ఇంటికి రావాలంటే ఒప్పుకోరు. వాళ్ళ అమ్మాయి మాత్రం రావచ్చు వెళ్ళొచ్చు. అదేమంటే అది వాళ్ళ అత్తగారి ఇష్టం అని లౌక్యంగా మాట దాటివేస్తారు.
నేను ఎన్ని అమర్చిపెట్టినా తన కూతురితో పోల్చడానికి కూడా సరిపోనని అంటూ ఉంటారు. ఒకరోజు మీతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక కళ్ళనీళ్లు పెట్టుకుంటే వాళ్ళు చూసి, ఏ ఇక్కడ మేము రాచి రంపాన పెడుతున్నామా, మీ నాన్నతో నేరాలు చెప్తున్నావా అని పొడిచినట్లు మాట్లాడారు. కనీసం తండ్రి గుర్తొస్తే బాధపడే స్వతంత్రం కూడా లేదు నాన్న అక్కడ నాకు. నన్ను నేను వదిలేసుకోవాలక్కడ. ఆత్మాభిమానం చంపేసుకోవాలి. నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం చచ్చిపోతుంటే జీవోత్సవంలా ఎందుకు నాన్న నేను? ఇక నా భర్త అంటావా, ఆయన మంచివారే. ఆయనకి ఇవేవి పట్టవో తెలియవు. అలాగని చెడ్డవారేం కాదు. వాళ్ళ కొడుకు అంతే. పర్ణిక మాటలు ఒక్కొక్కటి వేగంగా కొరడ దెబ్బల్లా తగులుతున్నాయి తండ్రికి. ముఖంలో నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది ఆయనకి. పర్ణిక చెప్తూనే ఉంది, నేను ఆ ఇంటి కోడలు కన్నా ముందు ఈ ఇంటి కూతుర్ని కదా, అంతకన్నా ముందు మనిషిని. నా కోపం, బాధ, ఇష్టం, ఆనందం, ప్రేమ అన్నీ ఉంటాయి కదా. నన్ను మీరు అమ్మ ఎంత ప్రేమగా పెంచారు. కోడలుగా ఒక ఇంటికి వెళ్ళటం అంటే బానిసగా వ్యక్తిత్వం లేని మనిషిగా వెళ్ళటమేనా నాన్న? ఇది నాకు ముందే తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పర్ణికల దుఃఖమంతా బయటికొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది, చెప్తుంది. శ్యామలరావు గారికి మాత్రం అక్కడ పర్ణిక కనిపించట్లేదు, తన కోడలు కనిపిస్తుంది. ఇక మానవత్వం ఉంది అని చెప్పటానికి చాలు. కనీసం ఇప్పటికైనా సుమేధ కనపడింది. అలా ఆలోచించని వాళ్ళు కూడా లేకపోలేదు. పర్ణిక తమాయించుకొని కళ్ళు తుడుచుకొని మాట్లాడడం కొనసాగించింది. తన కడుపున పుట్టిన పిల్ల అంటే సహజంగానే తల్లిదండ్రులకు ప్రేమ, అభిమానం ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి పెరిగి వేరొక ఇంటికి తన వాళ్ళందరినీ వదిలి కొత్త జీవితం వస్తుందనే ఆశతో వెళ్ళిన ఆడపిల్ల పైన చూపించాలి అసలైన ప్రేమ, అభిమానం. ఇంకో ఇంటి ఆడపిల్ల తమ ఇంట్లో తిరుగుతుంది. ఆమె మనసులో ఏముందో, ఆమెకి ఏం కావాలో తెలుసుకోలేరా? నాన్న, అత్త, మామలు, తన వాళ్ళెవరు ఉండరు. తన ఇష్టాయిష్టాలను తెలిసిన వారు ఉండరు. అన్న తమ్ములుండరు. ఇక ఎవరితో చెప్తుందా అమ్మాయి? ఎప్పుడో ఒకసారి వస్తానిక్కడికి. మీరు ఆ 2 రోజులు నాకు చూపించే ప్రేమతో నా జీవితం పూర్తయిపోతుందా నాన్న? శాశ్వతంగా నేను ఉండవలసింది అక్కడ, ఆ ఇంట్లో. అక్కడే కదా నాకు ప్రేమ కావాల్సింది. ఈసారి పర్ణిక మాటలు బాధతో పోటీపడలేక ఓడిపోతున్నాయి. గట్టిగా ఏడుస్తుంది పర్ణిక. ఇదంతా సరిగ్గా ఈ ఇంట్లో సుమేధ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు అదే స్థితి కూతురికి వస్తే తప్ప ఆయనకి తెలియలేదు. శ్యామలరావు గారు కూతురిని ఓదార్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. తనని తాను నిందించుకుంటూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. కూతురు రూపంలో తన అంతరంగం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందిరా తల్లి? ఏముంది, ఎప్పట్లాగే మా ఆడపడుచు స్వాతి వచ్చింది. ఎంతసేపు వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ కబుర్లు తప్ప నాతో మాట్లాడేవాళ్ళు, నా ఆనందాన్ని పంచుకునేవారు ఎవరున్నారక్కడ? నాకు మీరు గుర్తొచ్చారు. మిమ్మల్ని చూడాలనిపించింది, రావాలనుకున్నాను. అందుకు మా అత్తగారు ఒప్పుకోలేదు. వెళ్ళడానికి వీలు లేదని అన్నారు. ఇక నాకింకా బెంగ రెట్టింపయింది ఆ మాటలతో. చేసేదేం లేక, నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేక నా రూంలోకి వెళ్ళి నేను ఏడుస్తూ కూర్చున్నాను. మరల్లుడు ఏమన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఇంట్లో విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి? నేను చెప్పను, చెప్పినా నమ్మరు. నేను ఏడవటం చూసి మామ, ఆడపడుచు, మా అత్తగారికి చెప్పినట్టు ఉంది. ఆవిడ నా రూంలోకి వచ్చి ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? మేమేమైనా అన్నామా నిన్ను? అంటూ అడిగారు. అలా అన్నాక ఏమైంది, ఏమన్నాము అని అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? నేను తట్టుకోలేకపోయాను. అందుకే అడిగేశా మా అత్తగారిని. ఎప్పుడు చూసినా స్వాతి మన ఇంటికి వస్తూనే ఉంటుంది. నేను మాత్రం మా నాన్నని చూడ్డానికి వెళ్ళాలంటే ఎందుకు ఆపుతున్నారు? నిన్ను పండగలకి పంపిస్తున్నాను, నీ పుట్టినరోజుకి పంపించాను. నువ్వు మా అబ్బాయి వెళ్ళి వస్తూనే ఉన్నారు. సెలవులకి వెళ్ళారు. ఇక నిన్ను పంపించకపోవటం ఏమిటి అని మా అత్తగారు అడిగారు. ఇలా ఒక్కనాడు కూడా సుమేధ నన్ను అడగలేదు. అలా అడగాలంటే ప్రతిరోజు ఏదొక విషయంలో తను నిలదీస్తూనే ఉండాలి నన్ను. నా కూతురు చెప్పింది నిజమే. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం జరిగింది నా ఇంట్లో ఇన్నాళ్ళు. ఇదే నా కూతురికి ఎదురైంది. నిజానికి పర్ణిక అత్తగారు అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఆమెను పంపుతూనే ఉన్నారు.
ఏదో అమ్మాయి కంగారు పడి బాధ కొద్దీ మాట్లాడినట్టు ఉంది కానీ ఆ మాటలో అర్థం ఉందనిపించింది శ్యామలరావు గారికి. అమ్మాయిని వాళ్ళు పంపించకపోవటం అనే సమస్య ఎప్పుడు రాలేదు. పర్ణిక చాలా ఆవేశంగా ఆలోచిస్తుందని శ్యామలరావు గారికి అర్థమైంది. నిజంగానే ఆమెని గారాబంగా పెంచడం వల్లే ఇలా ఆలోచిస్తూ ఉందేమోనని ఆయనకి అనిపించింది. ఈ విషయానికి అమ్మాయి ఇలా ఆలోచించిందంటే ఇక ఇంట్లో జరిగే అన్ని విషయాల్లో ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఈ గారం ఎన్ని సమస్యలు తెచ్చి ఉంటుందో తలచుకుంటేనే శ్యామలరావు గారికి భయం వేసింది. బహుశా తన కూతురి ఆలోచన ధోరణి తప్పై ఉండవచ్చు అని అర్థమైంది. పర్ణికకి చెప్తే అర్థం చేసుకోదు, కానీ ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి? సరే తల్లి, నువ్వేమంటావిప్పుడు? నేను అక్కడికి వెళ్ళను నాన్నా. ఆయన గుండె గుబేలు మంది. మరి అల్లుడు? ఆయన నేను బయటకొచ్చి వేరే కాపురం పెడతాం. ఇదే తన కోడలు చేసి ఉంటే ఆ ఆలోచన తట్టుకోలేకపోయారాయన. వాళ్ళు నన్ను కూతురుగా చూసుకోలేనప్పుడు నేను వాళ్ళను తల్లిదండ్రులుగా ఎలా చూసుకోగలుగుతాను? ఈసారి దెబ్బ సరాసరి గుండెకి తగిలింది. షాక్ నుంచి తేరుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు శ్యామలరావు గారు. మరి మీ అత్తమామలు నీ గురించి మంచిగా మాట్లాడడం విన్నాను. అది అదా? నిస్సహాయపు నవ్వుతో. అది అంతా మీ ముందే. అలా చెప్పుకోకపోతే మా పరువేంగాను అంటూ నిష్ఠురాలాడతారు. నా గురించి ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు. ఒక్కోసారి నా ఎదురుగానే వేరే వాళ్ళతో మాటల్లో అంటూ ఉంటారు. మా రోజుల్లో అయితే మా అమ్మాయి అయితేనా అంటూ పరోక్షంగా నన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు. అవి నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి. ఇదైతే శ్యామలరావు గారికి సరిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే అనుభవం కాబట్టి. తన కోడల్ని అలా మాట్లాడడం. పెళ్ళైన కొత్తలో ప్రేమించి ఏదో మీరు పెట్టే డబ్బులకి నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉన్నారే తప్ప ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉందో అదే నిజం, శాశ్వతం నాన్న. చాలాసేపు తన బాధంతా చెప్పి ఏడ్చి ఏడ్చి కుర్చీలో అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోయింది పర్ణిక. ఇక లాభం లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి. పర్ణిక మనసు ఆలోచన సరిదిద్దాలి అని నిశ్చయించుకున్నారు. అమ్మ బంగారి లేపారు కూతుర్ని. సరే అమ్మా, ఇక లోపలికి వెళ్ళి పడుకో. నువ్వెలా అంటే అలాగే చేద్దాం. పర్ణిక మనసు తేలికపడింది. లోపలికి వెళ్ళి పడుకుంది పర్ణిక. తనకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అది మనలాంటి మనిషే. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి, వినాలి అని ఎందుకు అనుకోరు నాన్న? ఇవే మాటలు ఆయన చుట్టూ వినిపిస్తున్నాయనకి. శ్యామలరావు గారికి తన కాళ్ళ కింద భూమి రెండుగా విడిపోయినట్టుగా అనిపించింది. పర్ణిక మాట్లాడిన మాటలన్నీ ఒక్కోటిగా గుర్తొస్తున్నాయి. మన ఇంటి ఆడపిల్లని ప్రేమిద్దాం, కానీ మన కోసం వేరే ఇంటి ఆడపిల్ల తన కన్న వాళ్ళని ఇంటి పేరుని తన ఇష్టాలు అన్నీ వదిలి వచ్చినందుకు ఇంకెంత ప్రేమించాలి? శ్యామలరావు గారు మాత్రం చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నారు. తన కూతురు మాట్లాడింది కేవలం తన కోసం, తన అత్తమామల కోసం మాత్రమే కాదు, తన గురించి, తన కోడలు సుమేధ గురించి కూడా. ఎందుకంటే సరిగ్గా తను చెప్పినవన్నీ తన కోడలి మాటలుగానే తోచాయనకి. సుమేధ జీవితం సరిగ్గా అలాగే ఉంది ఇంట్లో. కనువిప్పు కలిగింది ఆయనకి. ఇప్పుడు నేను సర్దిద్దవలసింది పర్ణిక కాపురాన్ని మాత్రమే కాదు, సుమేధ జీవితాన్ని. వేరొకరి ఇంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చి బాధపడ్డం అనేది చాలా తప్పు. వేరొకరి ఇంటి ఆడపిల్ల బాధకి నేను కారణం కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాతే వేరొకరిని నిందించాలన్నా, నిలదీయాలన్నా. శ్యామలరావు గారు మనసు మెత్తబడుతుంది. కూతురు కష్టం చూస్తే గాని తన కోడలు మనసు అర్థం కాకపోవటానికి ఆయనకి చాలా సిగ్గేసింది. ఇన్ని సంవత్సరాల నా అనుభవం, నా కష్టాలు, నా జ్ఞానం, నా కుటుంబం, నా విలువలు నాకు నేర్పింది ఇదేనా? కోడలిపై సానుకూల దృక్పథం ఏర్పడింది. కొడుకు పెళ్లి మొదలు ఇప్పటి వరకు జరిగిందంతా కళ్ళ ముందు మెదులుతుంది. భార్య బ్రతికి ఉన్న నాళ్ళు బాధపడింది ఇదేనా? అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు భార్య బతికిలేదు. ఆమె కూడా ఆడదే కదా, ఆమె పడింది అదే కష్టం కదా. కోడలికి అత్తవారింట్లో 20 ఏళ్ల జీవితం అయిపోయింది. ఏదైనా సరే ఒకసారి చేజారితే తిరిగి రాదు. అది కాలమైన మాటేనా? జీవితంలో ప్రతిదీ అపురూపమే. ఆనందమైన, ప్రేమైన, త్యాగమైన ఏదైనా పరిపూర్ణంగా అనుభవించాలి. ఈ ఆలోచనలన్నీ ఆయనలో వ్యక్తిత్వానికి, విలువల్ని గుర్తు చేస్తున్నాయి.
కోడలు ఏదైనా చెప్పింది, పోని ఒకసారి విందాం, పోయేదేముంది? నా కూతురు చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పలేదు. ఇష్టం ఉన్నదేదో అడిగింది, చెయ్యిద్దాం, పోయేదేముంది? ఆలోచనలన్నీ చాలా సానుకూలంగా సాగుతున్నాయి. చాలా వేగంగా పరిగెడుతున్న మెదల్లో జరిగిపోయిన అన్ని కోడలు తన ఎదురుగా కూర్చొని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతి తల్లి తండ్రి ఎప్పుడూ తల్లిదండ్రులుగానే ఉండాలి. అత్త మామలుగా కాదు. తన కోడలు తన కూతుర్ని చూస్తే తన కూతుర్ని తన కూతురుగా చూస్తారు అనే ఆలోచన అందరికీ ఉండాలి. అధికారం చూపించినంత మాత్రాన అత్త అమ్మ కాలేదు. పెత్తనం చూపించినంతసేపు మామగారు తండ్రి కాలేరు. అవి వారికి వారే తెచ్చుకునే బంధాలు, గౌరవాలు. ఇలా ఆలోచిస్తున్న బయట లాన్లో కూర్చుని ఉండిపోయారు. సుమేధ అర్ధరాత్రి వేళ హాల్లోకి వచ్చి చూసింది. తలుపులు తీసి ఉన్నాయి. మామగారు బయట కూర్చుని ఉండటం చూసి ఆయన దగ్గరకు వచ్చింది. ఏమైంది మామగారు, ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నారు? చలిగా ఉంది కదా, లోపలికి పదండి అని చెప్పి పిలిచింది. ఇప్పుడు ఆ మాటలో ఆయనకి చెవిలో తేనె పోసినట్టుగా అనిపించింది. అమ్మా, ఇలా రాతల్లి, ఇలా కూర్చో. ఇంత ప్రేమగా ఆమెను పిలవటం ఆమెకు ఇదే మొదటిసారి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కోడల్ని చూస్తే ఎనలేని ప్రేమాభిమానం కలుగుతున్నాయి ఆయనకిప్పుడు. మామగారి పిలుపుకి ఆశ్చర్యపోయింది. అలా చూస్తేనే వచ్చి కుర్చీలో కూర్చుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి శ్యామలరావు గారికి. కోడలు తలపై చెయ్యి వేసి, అమ్మా, ఈ మొసలాన్ని క్షమిస్తావమ్మా? మరింత బాధ కలిగింది ఆయనకి. సుమేధ అలా ఉండిపోయింది. ఏమనాలో అర్థం కాలేదు కాసేపు. ఏంటి మామయ్య గారు? అవును నాన్న, ఇన్నాళ్ళని చాలా బాధ పెట్టాను. నిన్న నువ్వు చెప్పిన మాట నిజం. నా కూతురు అత్తవారింట్లో సమస్యలతో ఉంది. పర్ణిక రాత్రి అంతా చెప్పింది. మనసుతో నువ్వు ముందే గ్రహించావు తల్లి. పర్ణికలో నువ్వే కనిపించావు. నీ పట్ల నేనెంత తప్పు చేశాను నాకు అర్థమైంది. ఎంత కష్టపెట్టినా నిష్ఠూరపడలేదు. పుట్టింటికి వెళ్ళిపోతానులేదు నువ్వు. నా బిడ్డను సాకావు, పెళ్లి చేసి అత్తవారింటికి పంపావు. నన్ను తండ్రిలా చూసుకున్నావు. ఇవన్నీ నీ విధులనుకున్నావే తప్ప నిన్ను మనిషిలా చూడలేదు. ఈ మాటలు వింటున్న సుమేధ కళ్ళ వెంట నీరు ధారలా కారుతుంది. తెలియని భావోద్వేగం నుంచి తేరుకొని, అయ్యో, అలా అనకండి మామయ్య గారు. అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి. నీ ఆనందం, బాధ, ఇష్టం అన్నీ కూడా నాకు చెప్పుకో. నీకేం కావాలన్నా నేను చేస్తాను తల్లి. మీ నాన్నతో ఉన్నట్టుగా అనిపించాలి ఇకపై నీకు. పెత్తనం చేస్తున్నంతసేపు మామగారు తండ్రి కాలేరు. మంచి చెడ్డలు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడికి అందరికీ ఒకేలా ఉండాలి. అలా ఆలోచించిన వాళ్ళు మాత్రమే ఉన్నతంగా ఉంటారు. కోడలికి తల్లిదండ్రులు కనిపిస్తారు. ఒక మాట చెప్పటానికి అర్హత పొందుతారు. పుట్టింట్లో గంజినీళ్లు తాగిన ఆడపిల్ల ఇవ్వరానే. కానీ ఆ తండ్రి రాజుకాడు. ఎప్పుడైతే ఆ ఇంటి కోడలు గంజినీళ్లు తాగుతూ కూడా ఆనందంగా ఉంటుందో అప్పుడే ఆ తండ్రి మహారాజు అవుతాడు. ఇది నా కూతురి ద్వారా తెలుసుకున్నాను. ఏదో తెలియని సంతృప్తి మనసుని ఆక్రమిస్తుంది. శ్యామలరావు గారికి మనసు ప్రశాంతంగా హాయిగా అనిపించింది. పంజరంలో పక్షిలా కాదు, ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉండాలి ఇకపైన నువ్వు. హా అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. ఇంతకీ పర్ణిక సమస్య ఏమైంది మామగారు? అదే చెప్తున్నాను. నేను గారాబంగా పెంచటం వల్ల అక్కడేదో అయోమయపడి బంధాల్ని, బాధల్ని అర్థం చేసుకోలేకపోతుందది. దానికి చెప్తే ఇప్పుడు తెలుసుకోవటం కష్టం. అలాగని వాళ్ళకి చెప్పడం సబరు కాదు. అందులోనూ అమ్మాయి వేరే కాపురం పెడతానని అంటుంది. అదే నిర్ణయం నువ్వు తీసుకుంటే నా పరిస్థితి ఏమయ్యేది? నా కూతురు పుట్టిల్లంటూ వస్తే ఇంత అన్నం పెట్టే దిక్కేది. అప్పుడు నాకు అర్థమైంది సమస్య మూలం, దాని పరిష్కారం. ఏం చేద్దాం అనుకుంటున్నారు మామయ్య గారిప్పుడు? ఇప్పుడు నేను చెయ్యను, అంత నువ్వే చేయాలి. నేనా? తప్పకుండా. పర్ణిక కాపురం చెక్కబడుతుందంటే అలాగే చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను నీకు ఈ విషయం చెప్పినట్టు అమ్మాయికి తెలియనివ్వకు. సరే, రేపు పొద్దున లేచిన దగ్గర నుంచి నువ్వు ఒక నాటకం ఆడాలి. నేనా? అదేంటి? ఏదో చెప్పారా ఆయన. ససేమీర నా వల్ల కాదు అంటుంది సుమేధ. నువ్వు ఈ పని చేస్తే నాకు సహాయం చేసిన దానివి అవుతావు. ఎలాగో బలవంతం మీద ఒప్పుకుంది. ఉదయం 5 అవుతుంది. సుమేధ లేచి మామగారికి కాఫీ ఇచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుంది. 8 అవుతున్నా లేవలేదు. పర్ణిక, రిషి పిల్లలు అందరూ లేచి హాల్లో కూర్చున్నారు.
ఎంతసేపటికి వంటింట్లో సందడి లేదు. ఇల్లంతా అలాగే ఉంది. ఇల్లు తుడిచిలేదు, కాఫీలు టిఫిన్లు అంటూ హడావిడి పడుతూ ఉండేది ఈ పాటికి సుమేధ. కాని చాలా నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా. రిషి వెళ్లి సుమేధను లేపాడు. బయటికి వచ్చి తన తండ్రిని కాఫీ తాగారా అని అడిగాడు. లేదురా, ఎక్కడ ఇచ్చింది, ఇంకా మీ ఆవిడ లేచినట్లేదు. సరే, నన్ను కలపమంటారా? వద్దు, అదేం చేస్తుంది? సుమేధ హాల్లోకొచ్చింది. పిల్లలకు పాలు కలిపి ఇచ్చింది. పిల్లలు ఏదో కార్టన్స్ చూస్తుంటే వాళ్ళతో కూర్చొని కేరింతలు కొడుతూ కబుర్లు చెప్తూ టీవీ చూస్తుంది సుమేధ. తనలో వచ్చిన ఈ మార్పుకి రిషి, పర్ణిక చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంతో బాధగా ఉండే తను ఈరోజు చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా వాళ్ళకి తోచింది. ఏంటి సుమేధ, నాన్న కాఫీ ఇవ్వలేదా? నాన్న సంగతేంటి, మా సంగతేంటి? కోపంగా అడిగారు రిషి. ఏంటి, ఒక్కరోజు మీరు చేసుకోలేరా? మీ చెల్లి ఉందిగా, మీ చెల్లిని చెయ్యమనండి. సుమేధ ధోరణి చాలా వింతగా ఉంది రిషికి. పర్ణిక కూడా ఆశ్చర్యంగానే చూస్తుంది. సరే అన్నయ్య, నేను పెడతాలే కాఫీ. అదే చేతో మీ నాన్నగారికి ఏం టిఫిన్ కావాలో చేసి పెట్టేయి పర్ణిక. మీ నాన్నగారంటే మీ నాన్నగారికి మాత్రమే చేస్తావేమో, మీ అన్నయ్యకి పిల్లలకి కూడా చేసేయి. ఏ, నువ్వేం చేస్తావు? చాలా కోపంగా అడిగారు రిషి. అరే, మీ అందరికీ పెట్టి నాకు పెట్టకుండా ఉంటుందా? నేను కూడా తింటానులేండి, చాలా గడుసుగా చెప్పింది సుమేధ. నువ్వు తినడం గురించి కాదు, అది వంట చేస్తే నువ్వు కూర్చొని తినడమేంటి అని అడుగుతున్నాను. ఏ, నేను తినకూడదా చేయకూడదా? మరేం పర్వాలేదు, చెయ్యమనండి, ఆడపిల్లే కదా. రిషికి చాలా చిరాకు వస్తుంది తన మాటలకి. ఎప్పుడు చాలా శాంతంగా ఓర్పుగా ఉండే ఆమె అలా మాట్లాడుతుంటే నచ్చట్లేదు రిషికి. ఆ, అన్నట్టు మర్చిపోయాను, టిఫిన్ సంగతి సరే గాని మనం దుర్గానగర్లో మన నాన్నగారు ఇచ్చిన ఫ్లాట్కి మారిపోతున్నాము. అదేంటి, నువ్వే నిర్ణయం తీసుకున్నావా? ఇప్పుడు ఇల్లు మారవలసిన పని ఏముంది, ఇది మన సొంత ఇల్లే కదా. ఇక నేను ఉండలేకపోతున్నాను, సూటిగా చెప్పింది సుమేధ. ఉండలేకపోవటానికి నీకు వచ్చిన బాధ ఏంటో వ్యంగ్యంగా ప్రశ్నించారు రిషి. ఇక్కడ మీ నాన్నగారికి, మీ చెల్లికి, మీ అందరికీ చాకరీ చేసి పెట్టలేక చేస్తున్నాను. అక్కడ ఉంటే మా అమ్మ వాళ్ళు దగ్గరగా ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళవచ్చు. ఇక్కడ మీ నాన్నగారి సూటిపోటి మాటలు భరించడం నా వల్ల కాదికా. అదేంటి, నన్ను వదిలేసి మా నాన్న ఎలా ఉంటాడు? అయినా మా నాన్న నిన్ను అండమేంటి? అదా, చాలా సింపుల్ అండి. ఇన్నాళ్ళు మా అమ్మా నాన్నలు నన్ను వదిలేసి ఉండలేదు, అలాగే. రిషి కోపం చాలా తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ వంటింట్లోంచి పర్ణిక వింటుంది. ఏదో తనకేం సంబంధం లేదన్నట్లు వింటుంది, కానీ తనకి ఆందోళనగానే ఉంది లోపల. ఇన్నాళ్ళు తన వదిన నాన్ని బాగా చూసుకుంటుంది కాబట్టి ఏ బెంగ భయము లేకుండా ధైర్యంగా ఉంది. ఈరోజు బయటికి వెళ్ళిపోతానంటుంది. నాన్న ఉండలేడు తన వెళ్ళిపోతే, నాన్నకు అన్నం పెట్టే దిక్కులేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తనకి తన తండ్రి కోసం కొంచెం దిగులుగానే ఉంది. తను మాట్లాడే పరిస్థితి కాదు ఇప్పుడు, తనకు ఆ అర్హత లేదు. అయినా ఇంత ధైర్యం నీకెప్పటి నుంచి వచ్చింది? నాన్ని వదిలేసి వెళ్తా అంటున్నావు. ఆయన ఏమైపోతారు మనం వెళ్ళిపోతే? ఆయన్నెవరు చూసుకుంటారు? మీ చెల్లి వస్తూ ఉంటుందిలేండి, వాళ్ళ అత్తగారు వాళ్ళని మీ నాన్నగారు అడుగుతారు పంపిస్తూ ఉండమని చెప్పి. లేదా ఆయనే వంట చేసుకుంటారు. అదంతా నాకు అనవసరం, నా సుఖం నాకు కావాలంతే. ఇప్పుడు పర్ణిక ఆలోచనలో పడింది. అన్నయ్య, వదిన, పిల్లలు, వాళ్ళ కుటుంబం. సరే, నేను నా అత్తవారిని కాదని ఇక్కడికి వచ్చి ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇది సరైనదేనా? పదే పదే ఇదే ప్రశ్న తన మనసుకు వేస్తుంది. తను ఇక్కడే ఉండటం, వస్తూ ఉండటం చేయాలంటే వాళ్ళ అత్తమామలు ఒప్పుకుంటారా? నాన్నని నేను నాతో తీసుకెళ్ళిపోతే నా అత్తగారింట్లో ఒప్పుకుంటారా? నాకే సరిగ్గా విలువ లేదు, అక్కడిక నాన్నని ఎలా చూస్తారు? కూతురు దగ్గర తండ్రి ఉన్నాడు అంటే ఈ అత్తమామలు ఒప్పుకుంటారు. తన మనసులో భయం మొదలైంది. రిషి తన తండ్రి వైపు చూశాడు. ఇవన్నీ ఆయనకి వినపడుతున్నాయా అని. ఆయనకన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. సరాసరి రిషి ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాన్న, మీరేమనుకోకండి, నేను మాట్లాడతాను తనతో అన్నాడు. అదేం వద్దు బాబు, తనకేం కావాలో అలా చెయ్యని. తనకు స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ ఉంటాయి కదా. తను ఎలా అనుకుంటే అలా చేయండి. నా బతుకు ఏదో నేను బ్రతుకుతాను. చాలా దీనంగా మాట్లాడారు శ్యామలరావు గారు. ఒక్క రోజులో అంతా ఎలా మారిందో రిషికి ఏమర్థం కావట్లేదు.
తనలో తనే ఆలోచించుకుంటున్నాడు. ఎలాగైనా సరే తనకి చెప్పి తీరాలనుకున్నాడు. అలాంటి మొండిఘటం ఏం కాదు సుమేధ. ఈరోజు ఎందుకు అలా మాట్లాడిందో ఆలోచిస్తున్నాడు ఋషి. కాఫీలు కలిపి పట్టుకొచ్చింది పర్ణిక. కాఫీ ఇచ్చింది. తను తాగుతుంది. ముగ్గురు లాన్లో కూర్చున్నారు. సుమేధ పిల్లలు హాల్లోనే ఉన్నారు. చాలా ధైర్యంగా కూర్చుంది సుమేధ, తనకేమి పట్టనట్టు. పర్ణిక మాత్రం చాలా భయపడుతూనే ఉంది. లోపల ఇదంతా తనకి చాలా ఆందోళన కలిగిస్తుంది. తన మనస్సు అయోమయంలో పడింది. తను వదిన, అన్నయ్య, పిల్లలు తండ్రిని వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోతే తన తండ్రి పరిస్థితి ఏంటి? అన్నయ్యను వదిలి నాన్న ఎప్పుడూ ఉండలేదు. నేను అన్నయ్య ఇద్దరు లేకపోతే ఎలా ఉంటారు? ఎలా వస్తాను అస్తమాను? ఇక్కడికి నేను రాలేకపోతున్నాను అనే కదా బాధపడేది. అయినా ఆ మాత్రం నేను వస్తూనే ఉన్నానుగా, పంపిస్తూనే ఉన్నారుగా. కానీ ఇక్కడే ఉండిపోవాలంటే నాకు కష్టంగా. నేను మా ఆయన్ని వదిలేసి ఎలా ఉంటాను? ఆ మాట అనుకోగాని తన మనసులో ఓ కొరడ దెబ్బ గట్టిగా తగిలింది. తన అన్నయ్య పడే బాధ తనకు అర్థమవుతుంది. తను వదిన వదిలేసి వెళ్ళిపోతే తన తండ్రి పరిస్థితి ఏంటో కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. ఇదే తను చేస్తే అక్కడ మా అత్తమామల పరిస్థితి ఏంటి? మా ఆయన కూడా ఇలాగే బాధపడతారు కదా. నన్ను కూడా మా అన్నయ్య మా వదిన్ని తిట్టుకున్నట్టు తిట్టుకుంటారు కదా. మా వదిన పద్ధతి కరెక్ట్ కానప్పుడు నా పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే అక్కడే ఉండి నేను సాధించుకోవాలి. అక్కడే ఉండి సమస్యల్ని పరిష్కరించుకోగలిగినప్పుడు మా ఆయన నన్ను నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇన్నాళ్ళు వదిన చాలా సహనంగా ఉంది కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడు వదిన ధోరణి చూస్తుంటే తనలో నేనే కనిపిస్తున్నాను. ఇలా ఉండబట్టేనేమో నా మీద వాళ్ళ కోపం వస్తుంది. అన్నయ్య, వదిన, పిల్లలు నాన్నను వదిలేసి వెళ్ళటం నాకిష్టం లేదు. ఇక్కడి నుంచి నేనే తప్పుకోవాలి. నేనే అత్తవారింటికి వెళ్ళిపోవాలి. అక్కడి సమస్యలను నేనే పరిష్కరించుకోవాలి. మనసులోనే నిర్ణయించుకుంది పర్ణిక. ఋషి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ టైం అవుతుందని రెడీ అవుతున్నాడు. పర్ణిక, శ్యామలరావు గారు లాన్లోనే కూర్చున్నారు. నాన్న, నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సమస్యలు అందరింట్లోనూ అలాగే ఉన్నాయి. ఎక్కడైనా సమస్యలు ఉంటాయి. నేనే దాన్ని పరిష్కరించుకోవాలి. ఈరోజు నిన్ను వదిలేసి వెళ్ళటానికి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో రేపు మా ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నలు వదిలేసి రావటానికి అలానే బాధపడతారు. అది నాకు నచ్చట్లేదు నాన్న. ఈరోజు నువ్వు బాధపడితే రేపు ఆయన బాధపడతారు. ఎవరైనా ఒకటే కదా. అందుకే నేను మా అత్తవారింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. శ్యామలరావు గారి ఆలోచన ఫలించింది. తెలుసుకుంది. సమస్య పరిష్కారం అయిపోయింది. సరే తల్లి, నువ్వెలా అంటే అలా. కాకపోతే నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. మన సుఖానికి దుఃఖానికి మనమే కారణం అవుతాము. నీకు సమస్య వచ్చిందంటే దాని మూలం ఎక్కడుందో వెతుకు. దాన్ని నువ్వే పరిష్కరించుకో. మీ అత్తమామల్లో నన్ను, మీ అమ్మని చూసుకో. అప్పుడే సమస్యలు రావు. లోపలికి రిషి వెళ్ళగానే బెడ్రూమ్లోకి వెళ్ళి సుమేధ రాత్రి జరిగిందంతా చెప్పింది. ఇదంతా మామగారు చెప్పిన నాటకమని చెప్పింది. ఇదంతా పర్ణికల మార్పు కోసమే సుమేధ చేసిందని తెలుసుకుని రిషి తనని ప్రేమతో చుట్టేశాడు. సహనంతో మామగారిని మార్చుకుంది. ప్రేమతో భర్తని మార్చుకుంది. తన ప్రవర్తనతో ఆడపడుచుకి ఆదర్శం కాగలిగింది. శ్యామలరావు గారు లోపలికి వచ్చి రహస్యంగా కోడల్ని పిలిచి పర్ణిక అత్తగారింట్లో దింపమంటుంది. పర్ణికలో చాలా మార్పు వచ్చింది. అందుకు నువ్వే కారణం తల్లి అని చెప్పి ఆమెను పొగడ్తల్లో ముంచేశారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తాను అంటూ గబగబా ఆయన సిద్ధమవుతున్నారు. ముందర పర్ణిక మామగారితో మాట్లాడండి మామయ్య గారు. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి అమ్మాయి సర్దుకుందని చెప్పండి. ముందర అన్నయ్యకైనా చెప్పి వచ్చిందో లేదో మీ అబ్బాయిని కనుక్కోమంటాను. సరేనమ్మా, నువ్వెలా అంటే అలా. ఒక ఇంటి కూతురు సుమేధ జీవితం చెక్కబడింది ఆ ఇంటి కూతురు ద్వారా. మరో ఇంటి కథ అయినా ఇలా తెలుసుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. ప్రతి ఇంట్లో పర్ణిక, సుమేధల జీవితం ఒక ఉదాహరణ కావాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.